మనోబలం, తెలివితేటలు, సత్ప్రవర్తన ఎలా తెలుస్తాయి? అతిభయం, ఈర్ష్య, తీవ్ర స్వభావం తెలియచేసే కాంబినేషన్స్ ఏమిటి? వివాహము లేదా వ్యాపారం విషయంలో ఈ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని ఎలా తెలుసుకోవచ్చు? వ్యక్తిగతమైనటువంటి లక్షణాలని తెలియచేయడంలో జ్యోతిష్యం ఎలాంటి సూచనల్ని మనకి అందిస్తుంది అనే విషయాన్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో గ్రహాల ప్లేస్మెంట్ని బట్టి, కాంబినేషన్స్ బట్టి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ ఏంటి, ఎలా మనం ఎస్టిమేషన్ వేయచ్చు, ఎలాగా మనిషి యొక్క తత్వాన్ని తెలుసుకోవచ్చు అనేది తెలియజేస్తాను. ముఖ్యంగా వివాహ పొంతన విషయంలో, వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకోవడం అనేటువంటి విషయంలో కావచ్చు, వ్యాపారంలో మనకి పరిచయమైనటువంటి వ్యక్తుల విషయంలో కావచ్చు, అటువంటి వారి మనస్తత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం ద్వారా మనము ఆ పరిస్థితిలో ఉండగలమా లేదా, ఆ వ్యక్తికి మనము మన యొక్క బిజినెస్లో చోటు ఇవ్వచ్చా లేదా అన్నిటి విషయాల మీద అనేటువంటి ఒక విషయం మీద మనకి క్లారిటీ రావడానికి జ్యోతిషంలో కాంబినేషన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. నేను ఎప్పుడూ కూడా వివాహ పొంతన విషయంలో చెప్పేది పాయింట్ బేస్ సిస్టమ్ కావచ్చు, షష్టాష్టకాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి అసలు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, అమ్మాయి చార్ట్లో మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, అబ్బాయి చార్ట్లో మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, లాంగ్ మ్యారీడ్ లైఫ్ ఉందా లేదా, ఉంది అన్న తర్వాత ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది మనకి తెలియజేస్తుంది చార్ట్. అటువంటి సమయంలో ఏదైనా ఒక చార్ట్ పొంతన వచ్చినప్పుడు ఆ అబ్బాయి లేదా అమ్మాయి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, ఈ అబ్బాయితో అమ్మాయితో ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం మ్యాచ్ అవుతుందా లేదా అని చూడడం అనేది చాలా ముఖ్యమైనది. ఇది చాలా హెల్ప్ చేస్తుంది మనకి. ఈ విధంగా చూసినట్టయితే కొన్ని చాలా మంచి కాంబినేషన్స్ ఉంటాయి క్యారెక్టర్ పరంగా, అలాగే కొన్ని ప్రాబ్లమటిక్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి. కొన్ని గ్రహాలు, ప్లేసెస్, అలాగే కాంబినేషన్స్ చూసి ఆ వ్యక్తికి ఎటువంటి మనస్తత్వం ఉంటుంది, ఆ వ్యక్తి మన జీవితంలోకి రావచ్చా లేదా, లేదా ఆ వ్యక్తితో మనం వ్యాపారం చేయొచ్చా లేదా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఈ కాంబినేషన్స్ హెల్ప్ చేస్తాయి. ఎప్పుడు కూడా ఒక జాతకంలో మొట్టమొదటి చూడవలసింది లగ్నము, ఆ తర్వాత అంతే ముఖ్యమైనది రాశి, అంటే చంద్రుడు ఉండేటువంటి హౌస్. ఇక్కడ కేవలం చంద్రుడు ఉన్న హౌస్ అనే కాదు, చంద్రుడితో ఏ ప్లానెట్స్ కలిసి ఉన్నాయి, అలాగే లగ్నానికి చంద్రుడికి ఏమన్నా రిలేషన్ ఉందా, లగ్నంలోనే చంద్రుడు ఉన్నాడా, లేకపోతే లగ్నానికి 7th హౌస్లో చంద్రుడు ఉన్నాడా, ఇలాంటి విషయాన్ని పరిశీలించాలి. లగ్నము అనేది ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి, శారీరక స్థితి, వారి యొక్క లైఫ్, వారి యొక్క అభిరుచులు, ఆశయాలు, ఉద్దేశాలు ఇవన్నీ కూడా తెలియజేసేటువంటి హౌస్, ఫస్ట్ హౌస్ అది లగ్నము. ఆ తర్వాత మనకారకుడైన చంద్రుడు ఎలా ఉన్నాడు, పాజిటివ్గా ఉన్నాడా, హెల్దీగా ఉన్నాడా లేదా, లేదా ఏదన్నా కొన్ని ప్రాబ్లమెటిక్ కాంబినేషన్స్లో ఉన్నాడా, అది కూడా మనం స్టడీ చేయాలి. లగ్నాల్లో కూడా అగ్నితత్వ రాశుల్లో ఉన్నటువంటి లగ్నాలు ఉంటాయి. అంటే మేష లగ్నము, సింహ లగ్నము, ధనుర్ లగ్నము, వీరు కొంత డైనమిక్ నేచర్ ఉండి దూకుడు స్వభావం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే ధనుర్లగ్న విషయానికి వచ్చేసరికి దానికి అధిపతి గురువు కాబట్టి మిగతా 2 లగ్నాల కంటే కూడా ఈ లగ్నానికి ఆ దూకుడు తత్వం కొంత తక్కువ ఉంటుంది. మేష లగ్నము, సింహ లగ్నము కొంత అగ్రెసివ్ సైన్స్గా మనం చూడాలి. మేష రాశి, సింహరాశి అని చూసే కంటే కూడా మేష లగ్నము, సింహ లగ్నము అని చూడటం చాలా చాలా మంచిది. ఎప్పుడు కూడా లగ్నాన్ని మొట్టమొదట పరిశీలన చేయాలి, రాశిని కాదు. అయితే ఈ రోజుల్లో రాశి ఫలాలు ప్రతి ఛానల్లో వస్తున్నాయి, ప్రతిరోజు దినఫలాలు చెప్పేటువంటి ఛానల్స్ ఉన్నాయి. సండే వచ్చిందంటే రాశి ఫలాలు. అయితే కొద్దిగా జ్యోతిష్యాల అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ రాశి ఫలాలని పట్టించుకోవడం మానేశారు. ఒక జాతకాన్ని అనలైజ్ చేసేటప్పుడు లగ్నం ఎంత ముఖ్యమైంది అనేది చాలామందికి ఒక అవగాహన వచ్చింది. దాని ప్రకారమే అనాలిసిస్ కూడా చేస్తున్నారు, చేయిస్తున్నారు. ఇక లగ్నాల విషయానికి వచ్చినట్టయితే ఇటువంటి అగ్నితత్వ రాశుల్లో ఉన్నటువంటి లగ్నం కొంత అగ్రెసివ్ నేచర్ ఉంటుంది. అలా అన్నంత మాత్రాన వాళ్ళు
చెడ్డ వ్యక్తులు అని అనుకోవడం కూడా పొరపాటు. అలాగే జలతత్వ రాశుల్లో లగ్నాలు ఉన్నప్పుడు కర్కాటకము, వృశ్చికము, మీనము ఈ లగ్నాలు కొంత ఎమోషనల్ టెండెన్సీస్ ఎక్కువ ఉండేటువంటి లగ్నాలు. దాని అర్థము ఇప్పుడు అగ్నితత్వ రాశుల్లో లగ్నాలు ఉన్నటువంటి ఆ లగ్నాల వ్యక్తుల్ని పెళ్లి చేసుకోకూడదు, అలాగే వాటరీ సైన్స్ అంటే జలతత్వ లగ్నాల్లో వ్యక్తుల్ని పెళ్లి చేసుకోవాలని నేను చెప్పడం లేదు, లేదా అటువంటి వ్యక్తులతో వ్యాపారం చేయాలి చేయకూడదు అని చెప్పడం లేదు. వారి తత్వం అలా ఉండే అవకాశం ఉంది. ఇది ఒక అంశం, ఇది ఒక పారామీటర్ మాత్రమే. అలాగే లగ్నం దాని యొక్క స్థితి, లగ్నంలో ఉన్న ప్లానెట్స్, ఏ ప్లానెట్స్ ఉన్నాయి, ఇవి మనం చాలా ముఖ్యంగా పరిశీలన చేయాలి. ఉదాహరణకి లగ్నము అగ్నితత్వ రాశుల్లో ఉంది అనుకుందాము. అలా కాకుండా అగ్నితత్వ నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఆ లక్షణాలు అనేవి ఆ జాతకుడికి ఉంటాయి. అశ్విని నక్షత్రంలో లగ్నము, అలాగే మఖ నక్షత్రంలో లగ్నం, మూలా నక్షత్రంలో లగ్నము, కుజుడి నక్షత్రాల్లో లగ్నము, రవి నక్షత్రాల్లో లగ్నము, వీరు కొంతవరకు డైనమిక్ నేచర్ కలిగి కాస్త దూకుడుగా ఉండే అవకాశం ఉంది. ఈగో లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇలా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా చంద్రుని కూడా స్టడీ చేయాలి. చంద్రుడు మేషరాశిలో ఉన్న, సింహరాశిలో ఉన్న ఆ రాశికి సంబంధించిన తత్వం కొంత వీరికి ఉంటుంది. అలాగే చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఏ గ్రహం యొక్క నక్షత్రంలో ఉన్నాడు, కేతు నక్షత్రంలో, కుజుడు నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు వారికి ఆ లక్షణాలు కొంతవరకు ఉంటాయి. అది మంచి చెడు కూడా కావచ్చు. కొంతమంది చాలా ముక్కుసూటిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, చంద్రుడు కుజుడు నక్షత్రంలో ఉన్నా కానీ, లగ్నం కుజుడు నక్షత్రంలో ఉన్నా కానీ. కాబట్టి కేవలం క్రూర గ్రహాల, తీవ్ర గ్రహాల నక్షత్రాల్లో ఉండడం వలన వారు బ్యాడ్ క్యారెక్టర్తో ఉంటారు అని చెప్పడం అనేది చాలా చాలా పొరపాటు. ఇక వివాహ బంధన విషయంలో కూడా ఉదాహరణకు అమ్మాయికి మ్యాచ్ మేకింగ్ చేస్తున్నాం, ఒక అబ్బాయి చార్ట్ వచ్చింది, ఆ అబ్బాయి మనస్తత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యము. అగ్రెసివ్ నేచర్ ఉండేటువంటి మనస్తత్వం ఉందా, అలాగే దూకుడు తత్వము, అగ్రెసివ్ నేచరు, వైలెంట్ నేచర్ ఉందా, ఏదన్నా సరే అనుకున్న వెంటనే చేసేయడము, ఇటువంటి ఇంపల్సివ్ బిహేవియర్ ఉందా, ఇవన్నీ కనుక మనం చూసుకున్నట్టయితే నిర్ణయం తీసుకోవచ్చు మనం ముందుకు వెళ్ళొచ్చా లేదా అనేటువంటి విషయంలో. అలాగే వారికి ఏమన్నా చీటింగ్ నేచర్ ఉందా, మనస్తత్వం ఎలా ఉంటుంది, ఫాల్స్ ఈగో ఎక్కువ ఉంటుందా, ఈర్ష్యాసూయలు ఎక్కువ ఉంటాయా, ఇలాంటివన్నీ కూడా మనకి కొంతవరకు ఇండికేషన్స్ ఇస్తాయి ప్లానెట్స్. ఉదాహరణకి మోసం చేసేటువంటి మనస్తత్వం, ఈర్ష్యాసూయలు ఎక్కువగా ఉండేటువంటి మనస్తత్వం ఎలా తెలుస్తుంది? దీనికి లగ్నము, చంద్రుడు ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుని రాహు కనుక వాటితో రిలేట్ అయినట్టయితే కొంత చీటింగ్ నేచర్ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒక జనరిక్ రూల్గా తీసుకోవాలి. ప్రతిసారి ఇలాగే మనం నిర్ణయానికి రాకూడదు, కానీ తప్పకుండా ఈ కోణంలో పరిశీలన చేయాలి. రాహు కనుక లగ్నంలో ఉన్నా, చంద్రుడితో ఉన్నా, చంద్రుడి స్థితి అప్పుడు కనుక బాగాలేనట్టయితే కొంత ఈ చీటింగ్ నేచరు, లోపల ఏదుందో అది బయటికి చెప్పకపోవడము, కొంత గోప్యంగా ఉంచుకోవడం విషయాలు, ఇలాంటి మనస్తత్వం ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లగ్నంలో చంద్రరాహువులు ఉన్న, అలాగే థర్డ్ హౌస్, ఫిఫ్త్ హౌస్ అనేవి కూడా క్యారెక్టర్ని డిసైడ్ చేసేటువంటి హౌసెస్. థర్డ్ హౌస్లో కనుక పాపగ్రహాలు, ఆ పాపగ్రహాలు రాహుతో కేతువుతో కనుక కలిసి ఉన్నట్టయితే అది కొంత ప్రాబ్లమేటిక్ నేచర్ అయి ఉంటుంది. ఉదాహరణకి బుధుడు థర్డ్ హౌస్లో కేతువుతో ఉన్నాడు, లేదా రాహుతో ఉన్నాడు, ఇటువంటి వారికి కొంతవరకు ఈ ఈర్ష్యాసూయల పాలు ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అది బయటపడవచ్చు, బయటపడకపోవచ్చు, వారు దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. కానీ కొంతవరకు వారితో వ్యాపారం చేయాలంటే ఇది కొంత ఆలోచించుకుని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి కాంబినేషన్గా చూసుకోవాలి. అలాగే ఫిఫ్త్ హౌస్ కూడా, ఫిఫ్త్ హౌస్ అనేది హృదయస్థానం. ఫిఫ్త్ హౌస్ ఎవరికైతే క్లీన్గా ఉంటుందో వారి హార్ట్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటుంది, వారి మనసులో ఎప్పుడూ కూడా చీటింగ్ లేదా ఒకరిని తొక్కేయాలి ఇలాంటి ఆలోచనలు ఉండవు. క్లీన్ హార్ట్ ఉండేటువంటి హౌస్ ఫిఫ్త్ హౌస్ కనుక క్లీన్గా ఉన్నటువంటి సందర్భంలో. ఇదే ఫిఫ్త్ హౌస్లో కనుక రాహువు కేతు ఉండి ఆ రాశి అధిపతి పాడైనట్టయితే క్యారెక్టర్లో కొంతవరకు ఆ నెగిటివ్ షేడ్ అనేది ఉంటుంది. ఉదాహరణకి శని కుజులు ఫిఫ్త్ హౌస్లో ఉన్న, ఫిఫ్త్ హౌస్ని చూస్తున్న, శని కుజ రాహు
ఫిఫ్త్ హౌస్లో ఉన్నా, ఫిఫ్త్ హౌస్ని చూస్తున్నా కొంతవరకు క్యారెక్టర్లో అంత ప్యూరిటీ అనేది ఉండడానికి కష్టము. ఇవన్నీ కొంత ఫండమెంటల్ రూల్స్గానే మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకున్నాము. ఇక డిప్రెసివ్ నేచరు, మూడ్ స్వింగ్స్, ఈ కోణంలో చూసినప్పుడు చంద్రుడు ఎప్పుడైతే శనితో బుధుడితో కలిసి దగ్గరగా ఉంటాడో కొంతవరకు మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే శనిచంద్రుల కలయికని కొంతమంది మరీ విపరీతంగా భయపెట్టేటువంటి అర్థంలో కూడా చెప్తున్నారు, అది విషయోగం అని, చాలా బ్యాడ్ కాంబినేషన్ అని. ప్రతిసారి అలా ఉండాల్సిన అవసరం లేదు. ఏ హౌసెస్లో కాంబినేషన్ ఉంది అనేది ఇంపార్టెంట్. చంద్రశనులు కలిసి చంద్రుడు ఇంట్లో ఉన్నట్టయితే కొంత పట్టుదల ఎక్కువ ఉండేటువంటి మనుషులుగా ఉంటారు, మొండిపట్టు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ శనిచంద్రుల కాంబినేషన్ మీద కనుక గురుదృష్టి ఉన్నట్టయితే అది చాలా మంచి కాంబినేషన్గా మనం చూడాలి. చాలా క్లీన్ హార్ట్ అనేది వరకు ఉంటుంది, మైండ్ చాలా క్లీన్గా ఉంటుంది, ప్యూర్ థాట్స్ ఉంటాయి. అంటే ప్యూర్ హార్ట్, ప్యూర్ థాట్స్ ఉండేటువంటి కాంబినేషన్గా చూడాలి. అవతల వాళ్ళ కష్టాన్ని చూసి చెలించేటువంటి గుణం కూడా ఉంటుంది చంద్రశనులు కనుక కలిసి ఉన్నట్టయితే, గురుదృష్టి ముఖ్యంగా ఉన్నప్పుడు. ఇక బుధుడు కూడా మూడ్ స్వింగ్స్ని రూల్ చేసేటువంటి ప్లానెట్. త్వరగా డిప్రెస్ అయిపోవడము, డేలా పడిపోవడము, భయపడము, అలాగే సూసైడల్ టెండెన్సీస్, ఇవన్నీ సూచించే గ్రహం బుధుడు. బుధుడు ధనానికి కారకుడు, వ్యాపార వృద్ధికి కారకుడు, అవన్నీ ఇస్తాడు. కానీ అట్ ది సేమ్ టైం మైండ్ మీద కంట్రోల్ ఉండాలంటే బుధుడు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. బుధుడు చంద్రుడితో కలిసిన, రాహుతో కలిసిన, కేతువుతో కలిసిన, శనితో కలిసిన వాళ్ళతో సంబంధం ఉన్నప్పుడు కొంతవరకు వారి మెంటాలిటీలో ఇటువంటి ఒక డిప్రెసివ్ నేచరు, తనని తాను తక్కువగా చూసుకోవడము, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, దానివల్ల ఎదుటి వ్యక్తి మీద ఈర్ష్య, ఇలాంటి గుణాలన్నీ కూడా మేనిఫెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. బుధుడు అంత ముఖ్యమైనటువంటి ప్లానెట్. ఇక క్రూయల్ నేచర్ గురించి చూసినట్టయితే కుజుడు, కేతువు ఈ రెండు కనుక లగ్నాన్ని, చంద్రుణ్ణి స్ట్రాంగ్గా ప్రభావితం చేస్తున్నప్పుడు వారి యొక్క నేచర్లో దూకుడుతనము, అగ్రెసివ్ నేచరు ఇవన్నీ ఉంటాయి. కుజుడు ముక్కుసుడితనానికి, ధైర్య సాహసాలకి, వీటన్నిటికీ కూడా ప్రతీక. అయితే నెగిటివ్ సైడ్ చూసినప్పుడు రూత్లెస్గా ఉండడం, తను అనుకున్నది సాధించడానికి ఎంతగానే తెగించడము, ఇలాంటి మనస్తత్వాన్ని కూడా ఇస్తాడు కుజుడు. కుజుడు కంటే తీవ్రమైన గ్రహం కేతువు. కుజుడైనా కొంత పట్టు విడుపు ఉంటుంది, కానీ కేతువుకి పట్టు విడుపులు ఉండవు. చాలా తీవ్రమైనటువంటి గ్రహం. వైలెంట్ నేచర్ కూడా ఇస్తాడు, క్రిమినల్ నేచర్ ఇస్తాడు, క్రూరమైనటువంటి స్వభావం ఇస్తాడు. కొంతమంది సైకోల్ని, అలాగే క్రిమినల్స్ని, హంతకుల్ని చూసినప్పుడు వారికి కేతు యొక్క ప్రభావం అటువంటి కాంబినేషన్లో ఉండడం కూడా మనం గమనించవచ్చు. కేతు అంటే మాస్ కిల్లింగ్, పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరిగి చాలామంది చనిపోవడం, ఇలాంటివన్నీ చేయించేది కూడా కేతువే. కాబట్టి కేతుని కేవలం స్పిరిచువల్ ప్లానెట్ అని చూడడం అనేది పొరపాటు. కొన్ని విపత్కరమైనటువంటి, ప్రమాదకరమైన కాంబినేషన్లో ఉన్నప్పుడు కేతు చాలా క్రూరమైనటువంటి గ్రహంగా ఉండి వారి మనస్తత్వం మీద ఆ ప్రభావం ఉంటుంది. ఇక రాహు దగ్గరికి వచ్చినట్టయితే గ్రీడ్, అబద్ధాలు చెప్పడము, డాంబికాలు, ఇవన్నీ సూచించే ప్లానెట్ రాహువు. తనను తాను ఎక్కువగా చెప్పుకోవడము, తనకున్న స్థాయి కంటే ఎక్కువగా ప్రచారం చేసుకోవడము. ఇప్పుడు చూస్తున్నాం ఫాల్స్ గురూస్ ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రాహు కేటగిరీలోకే వస్తారు. తమ యొక్క మాటలతో, తమ యొక్క చేతలతో ఎదుటివారిని అట్రాక్ట్ చేసి వారి నుంచి ప్రయోజనాలు పొందడము, అంటే తన గురించి చాలా ఎక్కువగా చెప్పుకోవడము, లేనివి కూడా చెప్పుకోవడం, ఇవన్నీ చేయిస్తాడు రాహువు. అలాగే కన్నింగ్ నేచర్ ఇచ్చేవాడు కూడా రాహువే. అబద్ధాలు చెప్పించేవాడు రాహువు. తన యొక్క పనిగుణం కోసం ఎటువంటి అబద్ధాలైనా చెప్పడము, ఎలాంటి కుట్రలైనా పనడము, ఇవన్నీ చేయించే గ్రహం రాహువు. పొలిటీషియన్స్లో కూడా ఎప్పటికప్పుడు కుట్రలు పన్నుతూ ఎదుటివారిని దెబ్బతీసి తాను పైకి వస్తూ ఉండేటువంటి వ్యక్తులను చూసినట్టయితే వారికి రాహు ప్రభావం స్పష్టంగా వారి చార్ట్లో ఉండి తీరుతుంది. ఇక మరికొన్ని కాంబినేషన్స్ చూస్తే, ఉదాహరణకి చంద్రబుధుల కాంబినేషన్, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ వస్తుంది, షార్ట్ టెంపర్ ఇస్తుంది, కానీ ముక్కుసూటిగా ఉంటారు, చాలా ప్లెయిన్ హార్ట్ ఉంటుంది, ఎమోషనల్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్ అది. అలాగే గురువు కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహంగానే చెప్పబడ్డాడు. కానీ ఉదాహరణకి గురువుల కలయిక ఉంది, లగ్నంలో చంద్రుడు ఉన్నాడు, కొంత నెగిటివ్ షేడ్లో ఉన్నాడు, అప్పుడు వారికి ఉన్నటువంటి అచీవ్మెంట్స్, చదువు కావచ్చు, వారికి ఉన్న పరపతి, లేదా వారికి ఉన్న ఉద్యోగం కావచ్చు, వ్యాపారంలో సక్సెస్, దీన్ని చూసుకుని కొంత అహంకార ధోరణి,
ఎదుటివారిని చిన్న చూపు చూడటము, చులకన చేయడము, ఇటువంటి నేచర్ని ఇస్తాడు గురువు. అలాగే విద్యార్థులు అయ్యుండి తమకు ఎక్కువ క్వాలిఫికేషన్ ఉంది అనేటువంటి విషయం పట్ల వారికి ఎక్కువగా ఆ ప్రైడ్ అనేది ఉంటుంది. కొంత అహంకారం పాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అమ్మాయిల విషయంలో గురువుని తప్పకుండా స్టడీ చేయాలి. ఎందుకంటే గురువు భర్తృకారకుడు కాబట్టి భర్త నుంచి డామినేషన్ ఇప్పించేటువంటి ప్లానెట్ గురువు. చాలా మంచి విద్యాభ్యాసం ఉంటుంది, సమాజంలో మంచి హోదాలో ఉంటారు. కానీ ఈ ప్రైడ్, ఈ అహంకారం అనేది దాగి ఉంటుంది లోపల, దాన్ని ఎప్పుడు ప్రదర్శిస్తూ ఉంటారు. కుజదోషం ఎంత ప్రమాదకరమో అంతకంటే ప్రమాదకరం గురువు యొక్క ఈ డామినేషన్ నేచరు. ఉదాహరణకి వారు మంచి చదువు చదివి ఉద్యోగంలో ఉండడము, లేదా వ్యాపారం చేయడము, ఉన్నత స్థాయిలో ఉండడం, విద్యార్థులుగా ఉండడము, ఇంటలెక్చువల్గా పేరు తెచ్చుకోవడం, ఇలాంటి స్థితిలో ఉండి నెమ్మదిగా వారిలో అహంకార ధోరణి అనేది పెరుగుతూ ఉంటుంది. ఎదుటి వాళ్ళు తనని విమర్శిస్తే తట్టుకోలేకపోవడము, ఇటువంటి స్థితిలో కూడా వెళ్ళిపోతారు గురువు వలన. అందుకే గురువు ఎప్పుడు నీచలో ఉండడమే సేఫ్. ఎప్పుడు కూడా నీచలో ఉన్న గురువు అటువంటి ధోరణిని ఇవ్వడు. ఇక రవి విషయానికి వస్తే డైవర్స్ కారకం రవి. మ్యారేజ్ అయిన తర్వాత వారి ఇద్దరి మధ్య కూడా డామినేషను, ఈగో ఇవన్నీ కూడా ఎక్కువయ్యి విడిపోయేదాకా రావడానికి కారణం రవి. పితృదోషాన్ని కూడా సూచిస్తాడు రవి. రవి రాహువుల కలయిక, రవి కేతువుల కలయిక, రవి శనుల కలయిక కొంత పితృదోషాన్ని సూచించేటువంటి కాంబినేషన్స్ అవి. అలాగే వీరి యొక్క దూకుడు నేచర్తో, మితిమీరినటువంటి ఫాల్స్ ఈగోతో వ్యాపారంలో, ఉద్యోగంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుని ఒక్కోసారి పనిష్మెంట్ను కూడా వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష కావచ్చు, ప్రభుత్వం చేత పనిష్మెంట్ని పొందడము, ఇలాంటివి కూడా వారు కొని తెచ్చుకుంటూ ఉంటారు రవి కనుక వాడినట్టయితే జాతకంలో. ఇక మనసు చంచలంగా ఉండడము, మానసిక స్థితి ఎప్పుడు కూడా షేక్ అవుతూ ఉండడం, వీటికి ప్రధానమైనటువంటి గ్రహాలు చంద్రుడు, బుధుడు. చంద్ర కుజ, చంద్ర రాహు, చంద్ర కేతు, బుధ కుజ, బుధ రాహు, బుధ కేతు, బుధ శని, చంద్ర శని. అలాగే చంద్ర బుధ మిగతా పాపగ్రహాలు ఇవన్నీ కూడా మానసిక స్థితి మీద తప్పకుండా ప్రభావాన్ని సూచిస్తాయి. ముఖ్యంగా వివాహవంతం చేసేటప్పుడు ఇలాంటి కాంబినేషన్లో ఉంటే ఈ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆ వ్యక్తిని హ్యాండిల్ చేయగలరా లేదా అనేది తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యము. అలా కనుక చేయలేనట్టయితే కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. ఎన్ని పాయింట్స్ ఉన్నా, ఎంత బాగా కలిసింది అని మనం అనుకుంటున్నా, మనస్తత్వం కనుక మనం హ్యాండిల్ చేయలేకపోతే చాలా ప్రాబ్లమాటిక్ మ్యారీడ్ లైఫ్ అవుతుంది. అట్లీస్ట్ వివాహం విషయంలో మనస్తత్వాన్ని స్టడీ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. నేను చూసిన ఎన్నో చార్ట్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక చెప్పినట్టయితే, 3వ ఇంట్లో బుధ కుజ కేతు, చాలా తీవ్ర మనస్తత్వం, మొండి మనస్తత్వం, కఠినమైన వాక్కు, ఇవన్నీ ఇచ్చింది ఈ కాంబినేషన్. ఎందుకంటే బుధుడు ఇటువంటి గ్రహాలతో కలవడం అనేది బుధుడు యొక్క ఆ సాధువర్తనాన్ని దెబ్బతీసేటువంటి కాంబినేషన్. బుధుడు కుజుడితో, కేతువుతో, ఇటువంటి తీవ్ర గ్రహాలతో కలిసి ఉండడం. అలాగే 5th హౌస్లో శని కుజ రాహు ఉండడము, లేదా 5th హౌస్ని శని కుజ రాహులు చూస్తూ ఉండడము, ఇది కూడా వారి యొక్క ఆ శాంక్టిటీ అంటే హృదయ నైర్మల్యం అంటాం, దాన్ని దెబ్బతీసేటువంటి కాంబినేషన్ ఇది. వారికి ఎక్కువగా కుత్సిత స్వభావము, ఈర్ష్యాసూయలు ఉండే అవకాశం ఉంటుంది. అలానే మనం జనరల్గా దాన్ని కంక్లూడ్ చేయకూడదు, కానీ ఈ కోణంలో కూడా ఇప్పుడు పరిశీలించి ఈ దృష్టిలో పరిశీలన అనేది చెయ్యాలి. అలాగే చంద్ర బుధ కాంబినేషన్, చంద్ర బుధ రవి ఇలాంటివి ఉన్నప్పుడు మైండ్ ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది. చాలా సాఫ్ట్ పర్సన్స్ అయి ఉంటారు. చిన్న విషయానికైనా సరే చలించిపోవడము, ఇటువంటి నేచర్ అనేది ఉంటుంది. డెసిషన్స్ తీసుకోవడంలో ఎప్పుడు తడబడుతూ ఉంటారు, లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, దానివల్ల సమస్యలను కూడా తెచ్చుకోవడం, ఇలాంటి మనస్తత్వం అయి ఉంటుంది. అలాగే గురువుని చాలా ఎక్కువగా పొగుడుతూ ఉంటారు జ్యోతిష్యంలో. కానీ గురువు కూడా చంద్రుడితో కలిసి కొన్ని కాంబినేషన్స్లో ఉంటే విపరీతమైనటువంటి యారోగెన్స్, అంటే అది పొగరు లేదా అహంకారము, ఇవి కూడా ఇచ్చేటువంటి సందర్భాలని, అటువంటి వ్యక్తుల్ని కూడా మనం చూడొచ్చు. ఇక చంద్ర కుజ బుధ ఈ కాంబినేషన్ 2nd హౌస్లో ఉంటాయి.
ఎప్పుడూ కూడా చాడీలు చెప్పడము, అవతల వాళ్ళకి ఏదైనా గొడవలు జరుగుతుంటే వీళ్ళు ఆసక్తిగా వెళ్ళి అందులో అవి చూడడము, అది వినడము, అది ఇతరులకి చేరేయడము, ఇటువంటి మనస్తత్వం ఉండే అవకాశం కూడా ఉంటుంది. బుధుడు కనుక స్వక్షేత్రంలో ఉండి, ఉదాహరణగా సెకండ్ హౌస్ అయ్యి కుజుడు, చంద్రుడు, కేతువు ఇటువంటి ప్లానెట్స్తో కనుక ఉన్నట్టయితే, కాబట్టి ఇవి కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్రనే పోషిస్తాయి. కాబట్టి ఈ దృష్టిలో కూడా ఎప్పుడు కూడా మ్యాచ్ మేకింగ్ అనేది చెయ్యాలి అనేది నా అభిప్రాయం. ఈ విధంగా మనస్తత్వాన్ని కనుక కొంత మనం అంచనా వేయగలిగితే వివాహం విషయంలో, వ్యాపార భాగస్వామ్య విషయంలో మనం కొంత క్లారిటీ తెచ్చుకోవడానికి సహాయపడతాయి ఈ కాంబినేషన్స్. ఒక వ్యక్తితో మనం వివాహంలోకి వెళ్ళొచ్చా లేదా, రిలేషన్లోకి వివాహం చేసుకోవచ్చా లేదా, ఒక వ్యక్తితో వ్యాపారం చేయొచ్చా లేదా అని డిసైడ్ అయ్యి మనం ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఇలాంటి అనాలిసిస్ చేయడం అనేది చాలా మంచిది, ఉపయోగపడుతుంది. ఒకవేళ ప్రాబ్లమేటిక్ నేచర్ ఉంది అనుకున్నప్పుడు అక్కడ డ్రాప్ అయిపోయి వేరే ఆప్షన్ చూసుకోవడం అనేది మంచిది. ఈ విధంగా మనకి జ్యోతిష్యం కొంత హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.